చెప్పారు కదా మీరు ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్ అని డైలీ అలవాటు చేసుకోవాలని. సో మనం చూస్తే సెలబ్రిటీస్ చాలా మంది చూస్తున్నాం మనం. హెవీ ఎక్సర్సైజ్ చనిపోయాడైనా లేకపోతే ఇలా చాలా చూస్తున్నాం కదా, హెవీ ఎక్సర్సైజ్ చేయడం వల్ల కూడా చనిపోతున్నారు. సో అది ఏంటి, ఎంతవరకు వాస్తవం అనేది ఒకసారి. సో ఇప్పుడు మనం ఎక్సర్సైజ్కి వచ్చేటప్పటికి మనం చేసే ఎక్సర్సైజ్ మసిల్ రీటైన్ చేయడానికి అట్ ది సేమ్ టైం కార్డియో రెండు చేస్తున్నాం మనం. సో సెలబ్రిటీస్ విషయంలోకి వచ్చేటప్పటికి సో మన బాడీ ఎంత కోపప్ చేయగలదో అంతవరకు మన కార్డియో వాస్కులర్ సిస్టమ్ని మనం వినియోగించుకునేంతగా టఫ్ ఎక్సర్సైజ్ చేయొచ్చు. దానికి మించి చేసి జస్ట్ లైక్ ఒక 2 daysలో షారుఖ్ ఖాన్లో కట్స్ వచ్చేయాలి, లేదా మనం ఒక 1 monthలోనే హృతిక్ రోషన్లో అయిపోవాలి, లేదంటే టైగర్ ష్రాఫ్లో అయిపోవాలి, లేదా మన ఆర్నాల్డ్ స్క్వార్జెనెగర్లో ఆర్మ్స్ వచ్చేయాలి. ఇట్లా ఒక వెరీ షార్ట్ స్పాన్లో మనం హై ఎక్స్పెక్టేషన్స్తో హై ప్రెజర్తో బిల్డప్ చేసామంటే మన ట్రాన్స్ఫర్మేషన్ విషయం పక్కన పెడితే మన బాడీలో ఏమవుతుందో మనం అబ్జర్వ్ చేయడం మానేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బాడీ ఖచ్చితంగా పర్ఫెక్ట్ సిగ్నల్స్ ఇస్తుంది టైం టు టైం. నువ్వు ఇది చేస్తున్నావు, ఇది దాడుతున్నావు అంటే నీకు సిగ్నల్ బ్రెయిన్ ఖచ్చితంగా అందుతుంది. కానీ దాన్ని నెగ్లెక్ట్ చేసి మనం ఓవర్గా, అది మనకి డెఫినెట్గా సిగ్నల్స్ అయితే ఉంటాయి, ఆ సిగ్నల్స్ మనం నెగ్లెక్ట్ చేసి మరీ చేసామంటే డెఫినెట్గా సైడ్ ఎఫెక్ట్స్ అనేది దేనికైనా ఉంటుంది. మనం తీసుకున్న మెడిసిన్కి, మనం డైలీ చేసే యాక్టివిటీస్కి, ప్రతి దానికి పరిణామాలనే ఉంటాయి. సో ఆ సిగ్నల్స్ అనేవి తీసుకోగలగాలి. సో అవి తీసుకోవాలంటే మనకి ఎప్పుడు రెగ్యులర్గా అవేర్నెస్ అనేది ఉండాలి ఫిట్నెస్ మీద, ఎక్సర్సైజ్ మీద. అట్ ది సేమ్ టైం నీకు హార్ట్ బీట్ రైజ్ అవుతున్నప్పుడు, కార్డియో ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు ఎంతవరకు నీ బాడీ కోపప్ చేస్తుందని నువ్వు అబ్జర్వ్ చేసుకోగలగాలి. దాన్ని డే బై డే మనం అబ్జర్వ్ చేసిన దీన్ని డే బై డే ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి. కానీ ఆన్ ఏ స్ట్రెచ్ ఒకేసారి ఇది చేసేద్దాం, అది చేసేద్దాం, అది అయిపోద్ది, ఇది అయిపోద్ది అని మనం డ్రాస్టిక్ ట్రాన్స్ఫర్మేషన్ కోసం షార్ట్ స్పాన్లో ట్రై చేస్తే కనుక డెఫినెట్గా పరిణామాలు ఉంటాయి. సో దాని రిజల్టే అది. సో అది కాకుండా పర్సనల్గా వాళ్ళకి ఏమైనా ఇష్యూస్ ఉంటే ఉండొచ్చు. సో నా కమెంట్ అయితే అదే, మీ బాడీ ఇచ్చే సిగ్నల్స్ మనం తీసుకుంటే పర్టికులర్గా మన బాడీని, మెటబాలిజంని, మన బాడీ ఎలా రియాక్ట్ అవుతుంది, మనం డైలీ చేసే ఎక్సర్సైజ్ ఇవి అబ్జర్వ్ చేసుకుంటే ఖచ్చితంగా మనకు రిస్క్ అయితే ఉండదు ఎక్సర్సైజ్. సో సిగ్నల్స్ అని చెప్పారు కదా, కానీ దాన్ని ఎలా తీసుకుంటే పిల్లలు, అదే యూత్ చాలా మంది మనం చేస్తున్న ఒక 50 చేస్తుంటే ఇంకొక 5 ఒక 10 ఎక్స్ట్రా చేయాలంటున్నారు. ఆ సిగ్నల్ అలా మార్చుతున్నారు. సో అంటే అర్థమైంది కదన్నా, ఇప్పుడు సిగ్నల్ వస్తుంది మనకి బాడీకి, అది ఆపేసుకోవాలి, అంతకుమించి చేస్తే ఇబ్బంది అవుతుంది, రిస్క్ అవుతుందని చెప్పారు. కానీ చాలా మంది ఏంటంటే మనం 10 చేస్తున్నామంటే ఇంకో 2 పెంచాలి, 3 పెంచాలి అని అన్ని ఇంకా ఎక్కువ చేస్తున్నారు. దానివల్ల ఎఫెక్ట్ అయిపోతుంది కదా. సో ఆ సిగ్నల్ అనేది ఎలా తెలుస్తుంది, లేకపోతే దీన్ని ఎలా తీసుకోవాలి మనం, పిల్లలకి మీరు ఏం చెప్తారు? సో మన బాడీ ఇచ్చే సిగ్నల్స్ని అబ్జర్వ్ చేయడానికి మనం ఏం చేయాలంటే, లైక్ ఇప్పుడు నువ్వు చెప్పిన కంటెంట్ ఎక్కడ వస్తుందంటే జిమ్లో వస్తుంది ఎక్కువ. జిమ్లో వెయిట్స్ లిఫ్ట్ చేస్తున్నప్పుడు ఇంకొక రెప్, ఇంకొక 5 reps, ఇంకొక 6 repetitions, ఇంకొక 10 repetitions ఇంక్రీజ్ చేద్దాం అనుకుంటాం. సో అక్కడ మనం టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే మీకు అక్కడ ఈ ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు పర్టికులర్గా మీరు ఏం చేస్తారంటే ఓన్లీ మజిల్ని చేస్తారు, మజిల్ని స్ట్రెచ్ చేస్తారు, ఓవర్ స్ట్రెయిన్ చేస్తారు. మజిల్ మీద పడేంత ప్రెజర్ కన్నా ఎక్కువగా మీరు హ్యాండ్ సపోర్ట్ ఇచ్చో లేదా ట్రైనర్ సపోర్ట్ ఇచ్చో ఇంకొన్ని రెపిటేషన్స్ చేస్తారు. సో దీనివల్ల ఏంటంటే మీ కార్డియో సిస్టమ్ అనేది, మీ హార్ట్ మీద ప్రెజర్ అనేది ఎక్కువ ఉండదు. సో ఇక్కడ పర్టికులర్గా మీరు మజిల్ సెల్స్ని బాగా ప్రెజర్ పెడతారు. మజిల్స్ బాగా ఓవర్ స్ట్రెచ్ అవుతాయి, స్ట్రెయిన్ అవుతాయి, తర్వాత లైట్గా మజిల్ టేర్ అవ్వచ్చు, తర్వాత మళ్ళీ మీరు రిఫ్రెష్ అయిపోతారు రెస్ట్ తీసుకుంటే. సో మజిల్ అనేది పెరుగుతుంది. సో మజిల్లో ఉన్న గొప్ప విషయం ఏంటంటే అట్ ఎనీ ఏజ్ మజిల్ మనం బిల్డ్ చేసుకోవచ్చు. 60 yearsలో మజిల్ బిల్డ్ చేయొచ్చు, 50 yearsలో మజిల్ బిల్డ్ చేయొచ్చు, 40 yearsలో, 30sలో, వెన్ ఎవర్. సో మజిల్ విషయంకి వచ్చేటప్పటికి మనం ఎలాంటి ఎక్సర్సైజ్ చేసినా, రెపిటేషన్స్ పెంచినా మన కార్డియో సిస్టమ్ మీద రిస్క్ ఏమి ఉండదు. మీరు కార్డియో ఎక్కడొస్తుందంటే హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేయడం వల్ల వస్తుంది. సో నాకు తెలిసి లోవర్ వెయిట్స్ మనం లిఫ్ట్ చేసుకుంటూ రెపిటేషన్స్ పెంచుకుంటూ అనే వాళ్ళు వచ్చిండే బ్యాడ్ పరిణామాలు అయితే ఉండవు.